వెల్కమ్ టు న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా చింతలపూడి నగర పంచాయతీలో ఏఐటీయూసీ అనుబంధ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు సమ్మెబాట పట్టారు. కొంతమంది వర్కర్స్తో నగర పంచాయతీ అధికారులు పనిచేస్తుండగా వారు చేస్తున్న పనిని మున్సిపల్ అధికారులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తొర్లపాటి బాబు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వం ముందు వైఖరి, మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వం ముందు వైఖరి, మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వం ముందు వైఖరి. సమస్యలు పరిష్కరించాలని ఈరోజు మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె కొనసాగుతుంది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి అనేక దఫాలుగా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రాలు ఇచ్చినా ఇప్పటికే 3 సార్లు చర్చలకు పిలిచారు. కానీ చర్చల్లో ఎటువంటి జీతం పెంపుదల మీద ఎటువంటి హామీ అయినటువంటి పక్షంలో ఈ రోజు నుంచి ఏఐటీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ సమ్మెకెళ్తుంది. దానిలో భాగంగా చింతలపూడిలో ఇక్కడ ఉన్నటువంటి వేరే కార్మికులను పెట్టి పనిచేస్తుంటే దాన్ని అడ్డుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే సమ్మెలో భాగంగా మేము చెప్పేది ఏంటంటే మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా చింతలపూడి పట్టణానికి సంబంధించి చింతలపూడి నగర పంచాయతీలో 72 మంది కార్మికులు పనిచేస్తుంటే కానీ కేవలం 50 మందికి ఆఫీసులోకి అయినన్నారు. ఇది మేము రీఎంక్వైరీ పెట్టించు, ఆ రీఎంక్వైరీ అయ్యేంత వరకు ఆ ఆఫ్కాస్ లో వాళ్ళకు ఎవరిని కూడా జాయిన్ అవ్వకుండా ఆపాలని మొత్తం ఇక్కడ పనిచేసేటువంటి 72 మంది కార్మికుల్ని మొత్తాన్ని కూడా ఒకేసారి ఆఫ్కాస్ లో చేర్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.